మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ విషయాల గురించి చర్చించడానికి చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇప్పుడు రైతులను గుర్తించే పనిలో పెట్టారనమాట. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు ఉంటుంది? ముందుగా చిత్తూరు జిల్లా రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం కొత్తగా ప్రారంభించినటువంటి పథకము. ఇందులో ఏంటంటే గతంలో రైతు భరోసా అనేది పిఎం కిసాన్ ఉండేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కలుపుకుని అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రోగ్రాము ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో సంవత్సరానికి 20,000 ఇవ్వడం జరుగుతుంది. 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్యూరిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డేటా అని చెప్పి గవర్నమెంట్ చేయమని మాకు మే 2వ తేదీకి నుంచి చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఇది మే 20వ తారీఖు వరకు చేయాల్సి ఉందండి. ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు గతంలో గుర్తించిన లబ్ధిదారులు ఎంతమంది, ప్రస్తుతం అన్నదాత సుఖీభవ జరుగుతున్న ప్రాసెస్లో మీరు గుర్తించిన రైతుల లబ్ధిదారుల యొక్క సంఖ్య? గతంలో లబ్ధిదారుల సంఖ్య వచ్చి 2,31,144 రైతు కుటుంబాలండి. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మాకు కూడా చాలాసార్లు ఈ గ్రీవెన్సెస్లో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ పథకము అన్నదాత సుఖీభవ అంటే పిఎం కిసాన్ తోటి కలుపుకుని ఇచ్చేది రైతు కుటుంబం ఒక యూనిట్గా లబ్ధి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే భార్య, భర్త, పెళ్లి కాని 2 పిల్లలు, ఈ నలుగురిని కలిసి ఒక యూనిట్గా గుర్తించి వాళ్ళకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అంతేగాని భార్యకి పేర పొలం ఉండి, భర్త పేర పొలం ఉండి, పెళ్లి కాని పిల్లల పేర పొలం ఉన్నా అందరికీ రాదు, ఒకళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. కుటుంబాన్ని యూనిట్గా రైతు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు వెబ్ల్యాండ్ డేటా, మొత్తం రైతులు ఉన్నటువంటి వెబ్ల్యాండ్ డేటా 3,86,193 రైతులది ఆర్ఎస్కే ఇన్ఛార్జ్, రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలకి పుష్ చేయడం జరిగింది. అది వాళ్ళు వెరిఫై చేయాలి, వెరిఫై చేసి ప్యూరిఫై చేయాలి. ఆ వెరిఫై చేసే ప్రాసెస్లో మనం ఇప్పటి వరకు 2,20,000 వరకు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫై చేసేటప్పుడు ఏమన్నా డెత్ కేసెస్ కనుక ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మిస్ మ్యాచింగ్ కేసెస్ అంటే ఆధార్లో ఒక పేరు ఉంటుంది, కొద్ది వేరియేషన్ ఉంటుంది, పట్టాదారు పాస్ పుస్తకంలో ఒక పేరు ఉంటుంది. ఇటువంటి మిస్ మ్యాచెస్ ఉన్నవంతా కూడా తహసీల్దార్ వారి లాగిన్కి పంపించడం జరుగుతుంది. తహసీల్దార్ వారు దాన్ని వెరిఫై చేసి మళ్ళీ ఆర్ఎస్కే ఇన్ఛార్జి లాగిన్కి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతు సోదరులు నేను కోరుకునేది ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ ఏమైతే మేము తహసీల్దారులకి పంపించామో అది కూడా రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వారు తహసీల్దార్ని కలిసి అవి ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి. అంతేకాకుండా ఏమైనా మ్యుటేషన్స్ కనుక ఉన్నట్లయితే అవి కూడా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క లబ్ధిదారికి ఎంత అమౌంట్ వేస్తుంది, ఎన్ని దఫాలుగా వేస్తుంది? సో ఇది పిఎం కిసాను అన్నదాత సుఖీభవ అంటే పిఎం కిసాన్ కలుపుకుని అన్నదాత సుఖీభవ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేయండి. 3 దఫాలుగా ఇది ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటి దఫా వచ్చి ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు జనరల్గా మే నెలలో ఇవ్వడం జరుగుతుంది. రెండో దఫా వచ్చి రబీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మూడో దఫా వచ్చి జనవరి నెలలో సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2,000, 2,000, 2,000 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన ఈ 14,000 బ్యాలెన్స్ 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పిఎం కిసాన్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కౌలుదారులకు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కానీ ఇవ్వడం జరగదు. వాళ్ళకి మొత్తము 20,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవకి మీరు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు కదా, మరి ఆ లబ్ధిదారులు అంటే వాళ్ళకి అర్హతలు ఏంటి, ఎలాంటి వాళ్ళు అర్హులు? సో అన్నదాత సుఖీభవ కానివ్వండి,
పిఎం కిసాన్ కానివ్వండి, అంటే అన్నదాత సుఖీభవ అంటేనే ఇట్లా ఇంక్లూడ్స్ పిఎం కిసాన్ కలుపుకునే ఈ పథకము పొలం ఉన్న ప్రతి రైతు అర్హుడే. పిఎం కిసాన్కి వచ్చి పొలం ఉన్న ప్రతి రైతు కుటుంబం అర్హులు. దీనికి వచ్చి పెట్టుంటారు కదా, ఇన్ని ఎకరాలు ఉంటేనే వాడు ల్యాండ్ లార్డ్, వానికి మాత్రమే. లేదు, ఇన్ని చిన్నకారు పెద్ద రైతు అట్లా లేదు. ఏ రైతు అయినా కానీ పొలం ఉన్న ప్రతి రైతు అర్హులే. అన్నదాత సుఖీభవ ఇంక్లూడింగ్ పిఎం కిసాన్. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రజెంట్ చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, పెన్షనర్స్ 10,000 మించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళు, ఇట్లాగా వాళ్ళకి అర్హత లేదు. ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రక్రియ చేపట్టాలి? ఇదివరకటి నుంచి జరుగుతుందండి. పిఎం కిసాన్ అనేటువంటిది ఇదివరకటి నుంచి జరుగుతుంది. రైతు భరోసా అన్నది కూడా ఇదివరకటి నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఆ డేటా అంతా ఉంది మా దగ్గర. ఇంకా మొత్తం డేటా పంపించారు కాబట్టి అది మేము రైతులు ఏమి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమే వెరిఫై చేసి మేమే చేస్తాం. రైతులు వచ్చి ప్రత్యేకంగా మనం రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ పెట్టింది. మరి ఇది రెండు కూడా రైతుకు లబ్ధి పొందుతారు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం? సో ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ అనేటువంటిది పొలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి పిఎం కిసాన్కి కౌలుదారులు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కానీ అర్హులు కాదు. ఇక్కడ కౌలుదారులకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకి ఆ 20,000 రూపాయలు, మామూలు మిగిలిన వాళ్ళకైతే 6,000 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ కౌలుదారులకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకి 20,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అది ఒకటే వ్యత్యాసం. ఈ అన్నదాత సుఖీభవ తరపున ఇప్పటికే రైతులు దీనిపైన సతమతమవుతున్నారు. అంటే తను అర్హుడా కాదా అన్న విషయాన్ని వాళ్ళు తెలియకుండా మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి? అంటే ఇందులో దాదాపు 2019 నుంచి కూడా పిఎం కిసాన్ పథకం అమల్లో ఉంది. తర్వాత కూడా మనకి గత ప్రభుత్వం పథకం కూడా అమల్లో ఉంది. అందులో ఉన్నటువంటి అందరూ కూడా అర్హులే. అందులో ఉన్నటువంటి అందరూ కూడా ఇదివరకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా మ్యుటేషన్ చేసుకుని మిస్ మ్యాచ్ అయ్యి రాకుండా ఉంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మాకు ఈ ఇచ్చేటప్పుడు 3 times ఇస్తాం కదా, ఎవ్రీ ఇయర్ 3 times ఇచ్చేటప్పుడు ప్రతి రిలీజ్కి ముందు మళ్ళీ డేటా ప్యూరిఫికేషను, వెరిఫికేషను, మళ్ళీ లబ్ధిదారులు ఏంటని చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఇన్స్టాల్మెంట్కి కూడా మేము ప్యూరిఫై చేస్తూ ఉంటాం. అంటే గతంలో తీసుకున్న వాళ్ళకి ప్రస్తుతము ఇప్పుడు మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, ఇందులో ఈ గవర్నమెంట్ ఏమైనా ప్రత్యేకంగా కొన్ని చట్టాలు అంటే ఆంక్షలు ఏమైనా విధించిందా? ఏ విధమైన ఆంక్షలు లేవండి. సో ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అన్నదాత సుఖీభవలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అందరూ రైతులు, పొలం ఉన్న ప్రతి రైతు కుటుంబం అర్హులు. అందులో చిన్నకారు కానీ, పెద్ద రైతు అని కానీ, లేకపోతే SC ST అని కానీ ఆ విధమైనటువంటి డీవియేషన్ లేదు. పొలము కలిగిన ప్రతి రైతు, ఈవెన్ ఒక 50 సెంట్లు ఉన్నా అతను కూడా రైతు కిందనే కన్సిడర్ చేస్తారు, అర్హత కలిగి ఉంటుంది. సో పొలం కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబము ఈ పథకానికి అర్హులు. గతంలో కూడా అర్హులే, ఇప్పుడు కూడా అర్హులే. వేరియేషన్ ఒకటే, ఈ పిఎం కిసాన్ కంటే కౌలుదారులకి అర్హత లేదు, ఆర్ఓఎఫ్ఆర్కి అర్హత లేదు. ఆ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో వాళ్ళకి పూర్తి 20,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఏవైనా సందేహాలు ఉంటే రైతులు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా? ఆ టోల్ ఫ్రీ నెంబర్ అసలు అన్నిటికీ కూడా ఉందండి. 155251 అనేటువంటిది ప్రతి రైతు సేవా కేంద్రంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ అన్నదాత సుఖీభవ, వ్యవసాయానికి సంబంధించి ఏ సందేహమైనా దాని టోల్ ఫ్రీ నెంబర్కి రైతు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సంబంధిత RSK ఇన్ఛార్జిని అడగొచ్చు, మండల వ్యవసాయాధికారిని అడగొచ్చు. అలాగే ADA నెక్స్ట్ లెవెల్లో డివిజన్ లెవెల్ ఆఫీసర్ ADA ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేను ఉంటాను. ఎవరినైనా సంప్రదించవచ్చు. సాధారణంగా ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా మనకి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
మండల స్థాయిలో జరుగుతున్నాయి, తర్వాత జిల్లా స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు ఇవ్వడము, దాన్ని రిజాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ప్యూరిఫికేషన్, వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ఇందులో ఏవైనా సందేహాలుంటే మండల స్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరికైనా అంటే మీకు ఏమైనా సమస్యలు తలెత్తితే దగ్గరలో ఉన్న వ్యవసాయ కేంద్రాలను కావచ్చు లేదా తహసీల్దార్లు కావచ్చు మీరు కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకుంటే మే 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 3 దఫాలుగా 20,000 రూపాయలు నగదును కూడా చెల్లించడం జరుగుతుందని మన వ్యవసాయ శాఖ జేడి మురళీకృష్ణ గారు తెలియజేస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్.